श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्य तनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రైకంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపదపంకజ సప్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తిః సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఇళంకిళిని మనసారా అభినందిస్తున్నాను. ఎల్లే ఇళంకిళియే అని అండాళమ్మ వారు ఆ గోష్ఠిలో ఉండేటటువంటి ఒక అమ్మాయిని ఎంత ప్రేమగా పిలిచారో, మన గోష్ఠిలో వాళ్ళం కూడా అలాగే ఈ పిల్లని ప్రేమించి అభిమానించి ఆదరించి ప్రోత్సహించి ఆమెకి అద్భుతమైనటువంటి సంప్రదాయ సేవ చేసుకునేటటువంటి అవకాశం కలిగేటట్లుగా ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం తను చేస్తోంది. ఆ ప్రయత్నంలో ఒక భాగంగా ఇవాళ మళ్ళీ ఈ మనన తాంబూలాన్ని అందించింది. ఇందులో రెండు విషయాలు పూర్తిగా సహవాస దోషం వల్ల వస్తున్నాయి అని నాకు అర్థమైంది. ఒకటి, శ్లోకాలు చదివేయాలనేటటువంటి తాపత్రయం. అది జానకమ్మ గారి సహవాస దోషమే వచ్చింది. కొత్త శ్లోకాలు చదవాలి, శ్లోకాన్ని పూర్తిగా చదవాలి అని. మొదట చదివిన శ్లోకం చాలా విశేషం. నేను కూడా చదవలేదు ఇంతవరకు. ఆ శ్లోకాన్ని చక్కగా అనుసంధానం చేసింది. ఎందులోదో తర్వాత చివరిలో మనకి తెలియచేస్తుంది. అలాగే నిన్న నేను శ్రీకృష్ణ కర్ణామృతంలో శ్లోకాలని చదివాను. వాటిని కూడా చక్కగా కలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండానే శ్లోకానుసంధానాన్ని చెయ్యాలి అనేటటువంటి ఒక ఉత్సాహం ఉంది. అది ఈ వయస్సులో చాలా అవసరం. చిన్నప్పుడు మేము అలా మా నాన్నగారు చెప్పిన కొత్త కొత్త విషయాలని పట్టుకుని వాటిని అలా మననం చెయ్యడం వల్లే ఇవాళ ఇంకా అవి స్మరణకి వస్తున్నాయి. సరిగ్గా ఈ వయస్సులో అయితేనే కాస్త దాని గురించినటువంటి అభ్యాసం సాగుతుంది. ఆ రకమైనటువంటి పద్ధతికి ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనని తెలియచేస్తున్నాను. ఇంకొకటి, ఏదైనా చెప్తున్నప్పుడు కాస్త భావం ఎక్కువ అయ్యేసరికల్లా ఆ ఆ ఆ అంటూ ఉంటాను సరే. నేను కూడా ఆ మాట రాకుండా ఆ ఆ అని తడుముకోవడం అనేటటువంటి ఒక లక్షణం గురువు గారిది వస్తోంది. కానీ అది మాత్రం వద్దు. అది మంచి లక్షణం కాదు. అది గురువు గారికి ఉన్నా సరే మనం దాన్ని వంట పట్టించుకోకూడదు. అందుకని ఆ ఓ అనేటటువంటి ఆ తడబాటు మాత్రం
తగ్గాలి అని నేను సూచన చేస్తున్నాను. చక్కగా విషయాన్ని విశదంగా అందించింది. 2 శ్లోకాలలో ఉండే విషయాన్ని కూడా సంక్షిప్త మధురంగా మన ముందు ఉంచినటువంటి యతిరాజ. ఇక ముందు ఒక టీం, వీళ్ళందరూ ఒక టీంగా ఫామ్ అయి ఈ అధ్యయనాన్ని సఫలం చేయాలి, 10 మందికి వీటిని మంచిగా అందించగలిగేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి అనేదే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో మనం తప్పకుండా సాధిస్తాము అని అనుకుంటూ, అందరూ గోష్ఠిలో అందరితో సహా నేను కూడా కలిసి ఆ పిల్లకి హితోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహము, భగవద్ అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం యథాతథంగా 3వ దశకం పూర్తిగా చేసుకుందాం. మిగిలింది యథాప్రకారం రోజు చేస్తున్నట్టే చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణి యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖరः సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ వదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం త్వాముదారభుజమున్నసమాయత్ కర్ణపాశ పరికర్మ సదంసో ఆయతాక్షమభిజాతకపోలం పారణీయతి వరప్రదదృంమే నీలమేఘనిభమంజన పుంజశ్యామ కుంతలమనంతశయం త్వాం అబ్జపాణిపదమంబుజనేత్రం నేత్రసాత్కురు కరీశ సదా మే త్వక్చ దృక్చ నిపిపాసతి జిహ్వా విహ్వలాశ్రవణవత్పరవృత్తౌ నాసికా త్వయి కరీశ తథేతి ప్రాప్నుయాం కథమిమాం స్విదవస్థ ఆధిరాజ్యమధికం భువనానామీశతేऽపి సునయన్ కిల మౌళిః చూళికామణి సహస్రమరీచేః హస్తిభూషణ భవత్యుదయాద్రిః ఉద్ధరత్యుపరిభక్తజనానిత్యూర్ధతాశ్రయణ సూచిత శక్తిం ఊర్ధ్వపుండ్రతిలకం బహుమానాత్ కిం బిభర్షి వరదస్వలలాటే కర్ణికా తవ కరీస కిమేషా కర్ణభూషణముతాంస విభూష హంసలం వ్యలకభూషణమాహో మానసస్య మమ వా పరికర్మ పారిజాత విటపానభితో యా పుష్ప సంపదుదియాత్కరినాథ తాం విడంబయతి తావక బాహుష్వాతతాతు కటకాంగద లక్ష్మీ మధ్యమానచల ఫేనిల సింధు ప్రోత్థిత క్షణదశాంగమితౌ తే వక్షసి స్ఫురితః మౌక్తికహారే కౌస్తుభశ్చ కమలా చ కరీస అంజన క్షితిభృతో యది నామోపత్యకా వరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీ బత విడంబిత విద్యుత్ తరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాద్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్రా పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కామ్నామన్వభవదహో దశాం తదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః. ఈ శ్లోకం దగ్గర చిన్న సవరణ చేసుకోండి. నిన్ననే నేను చూశాను, శ్రీపతి స్తుతిమాల నేను చూడను కదా, అందుకని నాకు తెలియలేదు. నిన్న ఆడియో రికార్డింగ్ అప్పుడు చూశాను. అందులో తం బాహుం అని ఉంది శ్రీపతి స్తుతిమాలలో, కానీ అక్కడ స్వం బాహుం అని దిద్దుకోవాలి. ఆ పద్మా సమాసజంత్యాహ అన్న దగ్గర విసర్గలు పెట్టుకుని శ్రీపతి స్తుతిమాలలో తర్వాత త్వం అన్నది కొట్టేసి స్వం సా కింద వావొత్తు పెట్టుకోండి, స్వం బాహుం అని దిద్దుకోండి. నిన్ననే నేను గమనించాను, తర్వాత ఎవరు అడగలేదప్పుడు, అందుకని ఆ సందేహం కూడా రాలేదు. ఇప్పుడు 51వ శ్లోకం. యా దామోదర నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరదవళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ యాదృగ్బీజాధ్యుషిత భువి యద్వస్తు హస్తీ సజాతం
తత్తాదృక్షం ఫలతి ఫలం త్వయ్యపీక్షామహే తత్ యస్మాదండాధ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మానన కిల ఫలతి అండషండానఖండాన్ అగ్నే యజ్ఞేశ్వర కిల జనే కాప్యదర్శం విమర్శం విశ్వాధీశః కథమ ఇతి తన్నిర్ణయం వర్ణయామః యావక్రోశీన్ ఋషు సముదితాయానుపాశ్రిత్య తేపి బ్రహ్మాద్యాస్తే వరద జనితాః తుంద కందారవిందే ముష్ణన్ కృష్ణ ప్రియ లేదా కృష్ణ ఉంటుంది. కృష్ణ అనే ఉంది శ్రీపతి స్తుతిమాలలో, నిన్న చూశాను. అంటే సంబోధనాంతంగా లేదు, రెండు రకాలుగాను చదవచ్చు. ముష్ణం కృష్ణ ప్రియ నిజ జనైర్జయ్య హయ్యంగవీనం దామ్నా భూమ్నా వరదహి యయా త్వం యశోదాకరాభ్యాం బద్ధో బంధక్షపణకర్ణీం తాంకిలాజ్యాపి మాతుః ప్రేమ్ణా గాత్రాభరణముదరాబంధనాఖ్యం బిభర్షి సౌందర్యాఖ్యా సరిదురసి విస్తీర్య మధ్యావరుద్ధా స్థానాల్పత్వాద్విషమగతిజావర్తగర్తాభనాభి ప్రాప్య ప్రాప్త ప్రతిమ జఘనం విస్తృతా హస్తినాథ శ్రోతో భేజం భజతి భవతః పాదదేశాపదేశాత్. ఇందాక ఇతిరాజు కూడా మరి శ్రీపతి స్తుతిమాల చూసి నోట్ చేసుకుందో ఏమో తెలియదు. మూడవ పాదంలో అవాంతర క్రియలు అని చెప్పినప్పుడు ఇక్కడ మూడవ పాదంలో ఉండేటటువంటి పదం విస్తృత అని ఉండాలి. విస్మృత అని ఉంది అక్కడ శ్రీపతి స్తుతిమాలలో. సా కింద మా ఒత్తు ఉంది, అది తప్పు అర్థం వస్తుంది. విస్మృత అంటే మరచిపోయింది అని అర్థం, విస్తృత అంటే విస్తరించింది అని అర్థం. ఇక్కడ ప్రవాహ వేగం విస్తరించి ప్రవహిస్తోంది అని మనం నదిని చెప్తున్నాం కనుక ఆ నది విస్తరించింది అని అంటున్నారు జఘన భాగంలో. విస్మృత అనేది తప్పు, విస్తృత సా కింద తావొత్తు దానికి వట్రసుడి పెట్టుకోవాలి. సా కింద మావొత్తు తప్పు, అది కొట్టేసుకోండి. నిన్నటి శ్లోకంలో అది శ్రీపతి స్తుతిమాలలో ఉండేటటువంటి అక్షర దోషం. అలాగే యతిరాజు కూడా విస్మృత అని చెప్పారు అని అన్నారు. విస్మృత కాదు, విస్తృత అని అక్కడ కరెక్ట్ చేసుకోవాలి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న మీకు నేను ఒక పాశురాన్ని చెప్పి ఉన్నాను పెరియాళ్వార్ తిరుమజిలో. అందులో నేను 4వ దశకంలో ఉంటుంది చూడండి అని చెప్పాను. కానీ 5వ దశకం 5వ పత్తు మొదటి దశకం 6వ పాసురం అనుకుంటాను. అది ఇవాళ ఎలాగా చివరిలో చదువుకుందాం. దానికి అది సపరేట్, మన దీనికి సంబంధించింది కాదు, కానీ మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవలసినటువంటి శ్లోకం అని పాసురం అని అనుకున్నాం. ఇప్పుడు నిన్నటి శ్లోకంలో స్వామి యొక్క శ్రీపాదాల వైభవం ఒక ప్రవాహపు పాయలుగా చెప్పారు, నదీ ప్రవాహపు పాయలుగా చెప్పారు. ఈ సౌందర్య రూపమైనటువంటి నదీ ప్రవాహం అన్నారు, అమృత ప్రవాహం అని అన్నారు. సౌందర్యాన్నే అమృత ప్రవాహంగా నదిగా రూపణ చేశారు అని నిన్న దాని అర్థాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే సుందర బాహుస్తవంలో కూడా 57వ శ్లోకంలో సౌందర్యామృత అనే ఒక శ్లోకం ఉంటుంది చూడండి. ఆ శ్లోకాన్ని చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. 57వ శ్లోకం సౌందర్య అందులో ఈ శ్లోకానికి 2 మనకి రిఫరెన్సెస్ అక్కడ కూడా మనకు ఉంటాయి. ఆవర్తగర్తం అనే పద ప్రయోగం కూడా ఆ శ్లోకంలోనూ ఉంటుంది, ఈ శ్లోకంలోనూ ఉంటుంది. అందుకని ఆ శ్లోకపు నెంబర్ ఈ శ్లోకం దగ్గర మనం వేసుకుంటే చివరిలో సుందర బాహుస్తవంలో ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిన్న శ్రీరంగరాజస్తవంలో మీరు 115, 116 శ్లోకాలు అనుసంధానం చేశారు. 117వ శ్లోకం ఇవాళ మనం అనుసంధానం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అది ఆవర్తం అన్న దానికే, కానీ నేను చెప్పిన తర్వాత ఎక్కడ మనం దాన్ని సమన్వయం చేసుకోవాలో చూసుకుందాం. శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం 118వ శ్లోకం, అది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. మన సమయాన్ని బట్టి ఇవాళ మనకైన పాఠ్యాంశాన్ని బట్టి సుందర బాహుస్తవంలోనే కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవి నేను అప్పుడే చెప్తాను, అప్పుడే మీరు చదువుదురు. కానీ సుందర బాహుస్తవమే కాబట్టి అందరికీ ప్రాక్టీస్ లో ఉంది కాబట్టి సులభంగానే దాన్ని అనుసంధానం చేయగలుగుతారు. 59, 60, 61 శ్లోకాలు, అది కూడా సమయాన్ని బట్టి చెప్తాను, అది మీరు గుర్తుపెట్టుకోండి.
అందులో 59వ శ్లోకం తప్పకుండా అనుసంధానం చేసుకుందాం. మిగిలినవి ఆ సమయాన్ని బట్టి చేసుకుందాం. అలాగే పాశురాలలో మూన్నాం తిరువందాది పేయాళ్వార్లు మనకు అనుగ్రహించినటువంటి మూన్నాం తిరువందాదిలో మనకి 66వ పాశురం నోట్ చేసి పెట్టుకోండి. మూన్నాం తిరువందాది 66వ పాశురం ఇవాల్టి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం ఉన్నది. దాన్ని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు నిన్న స్వామి యొక్క దివ్యమైనటువంటి సౌందర్య రూపమైనటువంటి నదీ ప్రవాహపు వైభవాన్ని కూరత్తాళ్వాన్ వాక్కులలో ఈ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పాదాలని ఇప్పుడు పాదములు అన్నారు. పాద దేశ అపదేశాత్ అనే పదం ఉండడంలో పాదము అంటే మనకి ఒక రకమైనటువంటి అర్థభేదం కలగకుండా ఉండడం కోసం మొత్తంగా కాళ్ళు అని అనుకోవాలి. ఇంగ్లీష్ లో మనకి లెగ్ అని ఒక పదం ఉంటుంది, ఫుట్ అని ఒక పదం ఉంటుంది. ఫుట్వేర్ అనంటే పాదాలకి వేసుకునేదే, కాళ్ళకంతటికి వేసుకునేది కాదు. లెగ్స్ అంటే పాదం ఒక్కటే కాదు, మొత్తం కాళ్ళు అంతా అని మనకు వస్తుంది. లెగ్ ఫుట్ అని డిఫరెన్స్ అక్కడ మనకి తెలుస్తుంది స్పష్టంగా. ఇందులో కూడా సాధారణంగా పాదము అనేసరికల్లా పాదాలు పట్టుకున్నాడు అని అన్నారు. పాదాలు పట్టుకున్నాడు అని అంటే కింద మనకు ఉండేటటువంటి పాదములు అని మనం ఒక భావన మనకి వస్తుంది. శ్రీమన్నారాయణ చరణౌ అని అన్నారనుకోండి, చరణ శబ్దం తీసుకోండి. అప్పుడు చరణములు అంటే అర్థం ఏమొస్తుంది? కేవలం ఫుట్ అన్న అర్థంలో కాకుండా మనం పడేది అక్కడే ఆశ్రయణకి రేవు లాంటిది అదే అయినా చరణములు అంటే మొత్తం ఆ పాదములు అని అంటారు. మనం నమస్కారం చేసేటప్పుడు 2 కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశారు, లేదా కాళ్ళకి నమస్కారం చేశారు అంటాం. కాళ్ళు అన్నది పాదములు అనేది మనకి వ్యవహారంలో 2 రకాలైనటువంటి స్థితి కలిగిన దివ్య అవయవాలని సూచిస్తూ ఉంటాయి. చరణ శబ్దం దగ్గరికి వచ్చేసరికి ఆ చరణములు అంటే పాదములు అని అనుకోవచ్చు, చరణములు అంటే అవి కాళ్ళు అని కూడా మనం అనుకోవచ్చు అని ఇక్కడ మొత్తం ఆ శరీరం కటి ప్రదేశం నుంచి జఘనం నుంచి కిందకి ఉండేటటువంటి ఆ శ్రీపాదాలనే మనకి చూపిస్తోంది అని స్పష్టంగా మనం తెలుసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు ఆ పాదాల దగ్గరికి వచ్చేసరికి 2 పాదాలలోనూ ప్రధానమైనటువంటి అవయవాలని మళ్ళీ మనకి చూపిస్తున్నారు. ఆ మొత్తం పాదంలో మనకి ఊరువులు అంటే తొడలు అని అర్థం, ఆ జానువులు అంటే మోకాళ్ళు అని అర్థం, ఆజానుబాహువు అనే పద ప్రయోగం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే జంఘలు అంటారు, అంటే పిక్కలు అని అర్థం. పిక్క బలం కొద్దీ పరిగెట్టాడు అంటారు. ఆ పిక్క బలం పరిగెట్టడానికి కావాలి. మోకాళ్ళు కొంచెం ఇలా ఉబ్బినట్టుగా ఉంటాయి, తొడలు కాస్త దృఢంగా విశాలంగా ఉంటాయి. వాటిని సంస్కృతంలో ఊరువులు అంటారు. సంస్కృతంలో మోకాళ్ళని జానువులు అంటారు. సంస్కృతంలో పిక్కలని జంఘలు అని అంటారు. జఘనం వేరు, జంఘ అనే పదం వేరు. ఇది కూడా 2 పదాలు గుర్తుపెట్టుకోండి. జఘనము అంటే పృష్ఠభాగము, వెనక భాగము అనర్థము. జంఘలు అంటే పిక్కలు అనర్థం. ఇప్పుడు ఈ పాదాలని ఒక నదీ ప్రవాహపు పాయలుగా చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ వస్తున్నారు. అందులో మొదటి ఇప్పుడు మనం ఇవాళ చదువుకున్న 56వ శ్లోకంలో స్వామి యొక్క ఊరువులని ఒక్కొక్క ఉపమానంతో పోల్చి వర్ణించి చెప్తున్నారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. పెద్ద విశేషం ఉండదు, చక్కగా ఆ వర్ణన, ఆ దివ్య మంగళ విగ్రహ వర్ణనని మనం ఆ భావనని తెలుసుకుంటే సరిపోతుంది. రంభాస్తంభాః కరివరకరాః కారభాః సారభాజో వేషాశ్లేషా అపి మరకతస్తంభముఖ్యాస్తులాఖ్యాః సామ్యం సమ్యగ్వరద న దధుః సర్వముర్వోః త్వదూర్వోః నహ్యైశ్వర్యం దధతి న తథా యౌవనారంభ జృంభాత్ అని ఉంది. ఇందులో మీ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా అలాగే ఉందా? యవ్వనారంభ జృంభాత్ అని ఉందా?
జృంభాహ న దదతి అని ఉంది ఇందులో. విజృంభాహ అని ఉంటే అది కరెక్ట్. యవ్వనారంభ జృంభాహ అనేదే అనుసంధానం చేసుకుందాం మనం. విసర్గలే పెట్టుకోండి అక్కడ, జృంభాత్ అని కాదు. యవ్వనారంభ జృంభాహ అని మనం అక్కడ విసర్గలు పెట్టుకుందాం. ఇందులో తప్పు ఉంది మీకు, నేను అందులో చూడలేదు ఎలా ఉందో. శ్రీపతి స్తుతిమాలలో విసర్గలే ఉంటే పర్వాలేదు, విసర్గలే కరెక్ట్ అయినది. యవ్వనారంభ జృంభాహ అనే పెట్టుకోండి, దిద్దుకోండి. లేక ఉంటే అలాగే ఉంచుకోండి, తేడాగా ఉంటే దిద్దుకోండి. మరొకసారి శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రంభాస్తంభాః కరివరకరాః కారభాః సారభాజో వేషాశ్లేషా అభి మరకతస్తంభముఖ్యాః తులాఖ్యాః సామ్యం సమ్యగ్వరద న దధుః సర్వముర్వోస్త్వదూర్వోః నహ్యైశ్వర్యం దధతి న తథా యౌవనారంభ జృంభాః. ఇందులో క్రియాపదం, రెండు క్రియాపదాలు ఉన్నాయి. ఆఖరి లైన్లో దధతి అని క్రియాపదం ఉంది, అండర్లైన్ చేసుకోండి. మూడవ పాదంలో దధుహు అనేటటువంటి క్రియాపదం ఉంది, అండర్లైన్ చేసుకోండి. ఈ రెండిటి దగ్గర కూడా నెగిటివ్ అర్థాన్ని చెప్పేటటువంటి నా అనేటటువంటి ఒక అక్షరం ఉంది చూడండి. నా అంటే దానికి వ్యతిరేక అర్థం వస్తుందన్నమాట. ఆది అనాది, సత్యము అసత్యము ఎలా మనం చెప్తామో అలాగా నా అంటే దానికి వ్యతిరేక అర్థం వస్తుంది. దధతి అంటే ధరిస్తోంది, నా దధతి ధరించటం లేదు, పొందడం లేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ మనం క్రియాపదంగా దధతి అని తీసుకున్నా, చెప్తున్నదేమిటి అంటే ధరిస్తోంది అని చెప్పట్లే, నా దధతి ధరించటం లేదు అని చెప్తున్నారు. అలాగే దధుహు అనేటటువంటి ఒక క్రియాపదం ఉంది, ధరిస్తున్నాయి అని. నా దధుహు ధరించలేదు, కలిగి లేవు అనేటటువంటి అర్థంలో రెండిటి దగ్గర కూడా మనం నా అనేటటువంటి దాన్ని చేర్చుకొని ఆ అర్థంలోనే క్రియని మనం అన్వయం చేసుకోవాలి. ఇందులో వరద అనేది మనకి సంబోధన పదం, సర్వసామాన్యంగా అన్ని శ్లోకాలలో వస్తూ ఉండేటటువంటి వరద. హే వరద, ఓ వరదరాజా అనంటూ స్వామి యొక్క ఊరువుల వైభవాన్ని చెప్తున్నారు. అలంకార శాస్త్రంలో ఏదైనా ఒక వర్ణన చేసేటప్పుడు ఏ వస్తువుని ఏ వస్తువుతో పోల్చి చెప్పవచ్చు అని ఒక లక్షణం, ఒక నియమం చేసి ఉంటారు. దాన్ని ఆలంకారిక ప్రక్రియ అని అంటారు. ముఖం అందంగా ఉంది, గుండ్రంగా ఉంది. గుండ్రంగా ఉండేటటువంటి వస్తువులు చాలా ఉంటాయి, కానీ మనం దేంతో పోలుస్తాం? చంద్రుడిలా ఉంది అని అంటారు. ఇది ఒక ఆలంకారికమైనటువంటి ప్రక్రియ అని మనకి ముఖం చంద్రుడిలా ఉంది, కళ్ళు కలవల్లా ఉన్నాయి, ఇలా చెప్పడాలలో ఒక్కొక్క అవయవానికి కొన్నింటిని ఉపమగా చెప్పేటట్లుగా ప్రసిద్ధిని పొంది ఉన్నాయి అలంకార శాస్త్రంలో. అలా ప్రసిద్ధిని పొందినటువంటి ఒక 4 ఇప్పుడు స్వామి యొక్క ఊరువులకి ఉపమానంగా చెప్పాలి అని అవి ఉపమానముగా పూర్తిగా ఆ లక్షణాన్ని పొందటం లేదు అని తామే దాన్ని మళ్ళీ వివరణ చేస్తున్నారు. చెప్తున్నవేవి అంటే 4 వస్తువులని చూపిస్తున్నారు. ఆ 4 మొదటిదేది అంటే రంభాస్తంభాః. శ్లోకం మొదలు చూడండి. రంభ అనే పదం మనం విన్నాం, కానీ ప్రసిద్ధమైనటువంటి అర్థం దానికి ఏది అంటే ఒక అప్సరస పేరుగా విన్నాము. రంభ, ఊర్వశి, మేనక ఇలాంటి పేర్లు విన్నప్పుడు రంభ అనేసరికల్లా అప్సరస పేరు అని మనకు తెలియాలి. అది అప్సరస దాకా వెళ్ళకపోయినా ఏదో సినిమా యాక్టర్ పేరు అనైనా తెలుస్తుంది. అది కూడా ఆ అప్సరస పేరే పెట్టుకున్నట్టుగా మనం భావన చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు వ్యక్తికి కాదు ఇది వాచకం, ఒక వస్తువుకి వాచకం. రంభా అంటే అరటి చెట్టు అని అర్థం. ఇది సంస్కృతంలో.
అది కదళి అంటే మనకు తెలుస్తుంది. కదళి ఫల నివేదనం అని మనం రోజు అరటిపళ్ళ నివేదన చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని కదళి ఫలం అంటారు. ఏదైనా సులభంగా ఉంటే అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ఉంది అంటారు. దాన్ని కదళీ పాకం అని అంటారు. అలాగే ఇక్కడ కదళి అనే పదం మనకి తెలిసిన అర్థంలో అరటి చెట్టు, అరటి అని మనకి తెలుస్తుంది, అరటి చెట్టు అని. అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి రంభ అనే పదాన్ని వాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు రంభ అనే పదం ఇక్కడ దేనికి వాచకం అవుతోంది? అరటి చెట్టుకి వాచకం అవుతోంది అని గుర్తుపెట్టుకోండి. కొన్ని పదాలు వినేసరికల్లా మనకి ప్రసిద్ధమైనటువంటి అర్థం వైపే మనస్సు వెళుతుంది. కానీ ఈ అర్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతంలో కొన్ని పదాలు మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. చారు అని పదం వచ్చింది అనుకోండి, మనకి బాగా తెలిసిన చారే గుర్తుకొస్తుంది ఫస్ట్, తెలుగు చారు కాదు అని అనుకోవాలి. అలాగే సంస్కృత రంభలోనే ఒకటి వ్యక్తివాచకంగా, నామధేయంగా, నామవాచకంగా ఉంది. ఇది కూడా నామవాచకమే, కానీ వృక్షానికి నామవాచకం. ఏ వృక్షము అంటే అరటి అనేటటువంటి వృక్షం. రంభాస్తంభా, అరటి స్తంభములు అంటే అరటి బోదెలు అని అనుకోవచ్చు. మనం అరటి బోదె అంటాం చూసారా, అంటే ఆ చెట్టు పైన ఆకులు గెలలు విస్తరించిన ఇది ఉంటుంది కదా, దాన్ని బోదె అని అంటాం. అదే స్తంభం అంటున్నారు ఇక్కడ. రంభాస్తంభా అని ఒక ఉదాహరణని చెప్తున్నారు, ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. అరటి బోదెలు. తర్వాత కరి వర కరాహ. కరి శబ్దం మనకి అసలు సందేహమే అక్కర్లేదు, ఏనుగు. కరిగిరి 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 వస్తుంది కాబట్టి. కరివరం అంటే కరులలో శ్రేష్టమైన, అంటే మంచి ఉత్తమమైనటువంటి గజం అని అనుకోవాలి. కరివర కరం. ఏనుగుకి చేతులుండవు, ఏనుగుకి కరమని చెప్పబడేది అంటే ఏనుగు యొక్క తొండం. ఇది కరివర కరాహ అని అదొక ఉదాహరణగా చెప్తున్నారు ఉపమానంగా. ఇక మూడవది కారభాహ అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కానీ ఈ కారభము అనే పదం ప్రసిద్ధిలో మనం ఎక్కువ ప్రయోగిస్తూ ఉండేది కాదు. కరభము అన్న కారభము అన్న ఒకటే అర్థం. కరభ పదం, కలభం వేరు, కరభం వేరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కలభం అంటే ఏనుగు, కరభం అంటే ఇక్కడ కారభాహ అని అంటున్నారు. కారభము కూడా అదే అర్థంలో వచ్చినటువంటి ఒక ప్రత్యయం వల్ల ఏర్పడినటువంటి పదము. కరభం అని దేన్ని అంటారు అంటే, ఇప్పుడు ఈ చెయ్యి ఉంది చూసారా, ఈ చెయ్యి అంటే మొత్తం అనుకుంటాం మనం. ఇంతకు ముందు మనం పాణి అని చెప్పుకున్నాం చూసారా, మణికట్టు దగ్గర నుంచి ఈ చివరి వరకు ఉండేటటువంటి అధోముఖంగా, అంటే పైకి కాదు, మణికట్టుకి పైన ఉన్నా అంటే వెలుపల ఉన్నా అని అనుకోవాలి. చేతికి మణికట్టు ఇలా ఉంటే, ఇప్పుడు ఈ చేతిని ఇక్కడి నుంచి మనం ఇలా పెట్టి చూస్తే దీని ఆకారం ఎలా ఉంటుంది అంటే, మొదట్లో ఏమో విస్తారంగా ఉంటుంది, చివరికి వచ్చేసరికి సన్నబడుతూ ఉంటుంది కదా. ఈ ఆకారం ఎలా ఉందో చూడండి. ప్రారంభంలో విస్తారంగా ఉండి చివరికి వచ్చేసరికల్లా సన్నబడుతూ ఉండేటటువంటి ఆకారంలో ఉండేటటువంటి ఆ అవయవాన్ని కరభము అంటారు. చెయ్యి అన్నమాట. అది కూడా మణికట్టు తర్వాత మణికట్టు నుంచి చివరి వరకు, వేళ్ల చివరి వరకు ఉండేటటువంటి భాగం, దాన్ని కరభము అంటారు. కారభాహ అని ఇక్కడ కారభములు అని అంటున్నారు. అంటే ఆ ఆకారానికి చెప్తున్నారు. ఊరువులు కూడా మొదట్లో లావుగా ఉండి తర్వాత సన్నబడుతూ వస్తాయి. ఆ ఆకారం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మొదలు లావుగా ఉండి రాను రాను అది సన్నబడుతూ వస్తూ ఉండేటటువంటి వస్తుజాతము అని కూడా వీటిలో ఒక కామన్ ఫీచర్ ని మనం తీసుకోవాలి. లేదా కారభాహ అన్న చోట ఇది ఇంకా స్పష్టంగా మనకి కనిపిస్తుంది కనుక, కదలి అరటి బోధలు అంటే చల్లతనానికి, అలాగే కరివరకరములు ఏనుగు తొండములు అంటే దృఢత్వానికి, అలాగే కారభములు అంటే మొదలు లావుగా చివర సన్నగా ఉండేటటువంటి ఒక ఆకారం కలిగిన వస్తువుకి ఉపమానంగా చెప్పుకోవచ్చు. ఇతను మామూలుగా అన్నిట్లోనూ కూడా మొదలు లావుగా ఉండి రాను అది తగ్గుతూ వస్తూ ఉండేటటువంటి ఆకారాన్ని మనం చూసుకోవాలి. అంతేకాకుండా మరకత స్తంభ
ముఖ్యాః మరకత స్తంభం అంటున్నారు. మరకత కున్నం అని మనకు ఆళ్వార్ల పాసురాలలో వస్తూ ఉంటుంది. ఇక్కడ మరకత స్తంభం ఇది నిగనిగకి ఉద్దేశం. స్వామి నీలమేఘశ్యాముడు కనుక మరకత వర్ణుడు కనుక ఆ మరకత స్తంభాలలా ఉన్నాయి. మరకత స్తంభ ముఖ్యాః ఇవి దేనికి ఉపమానాన్ని చెప్పేటట్లుగా ఉన్నాయి అంటే సారభాజః వేషాశ్లేషాః అని రెండు పదాలు ఉన్నాయి చూడండి. సారభాజః అంటే మంచి బలిష్టమైన అని అనుకోవాలి. ఇలా ముట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉండేవి కాదు. ఏదైనా సరే సారభాజః శక్తి కలిగిన, బలం కలిగిన, దృఢమైన అనే అర్థంలో ప్రశస్తమైన అని తీసుకుందాం మనం. సారభాజములు అంటే అన్నింటిలోకి బెస్ట్ క్వాలిటీ, బ్రాండెడ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఉన్న వస్తువులన్నీ అన్ని ఒకలాగే ఉన్నా మనకి బ్రాండెడ్ కావాలి. ఎంచేత దాంట్లో క్వాలిటీ ఉంటుంది అనేటటువంటి ఒక అర్థంలో. అలాగే ఇక్కడ సారభాజః అంటే ప్రశస్తమైన, అలాగే బలమైన అని అనుకుంటున్నాము. తర్వాత వేషాశ్లేషాః వేషమును ఆశ్లేషించి ఉన్నవి అంటే ఆ ఊరువులు ఎలా ఉన్నాయో అలాంటి వేషమే వీటిలో కూడా కనిపిస్తోంది. ఆకారంలో సమానత్వమును కలిగి ఉన్నటువంటివి. వేషాశ్లేషాః అపి వేషాశ్లేషాః అపి రూపంలో అంటే ఆకారంలో ఇవి ఊరువులకి సామ్యం చెప్పడానికి తగినట్లుగా ఉన్నప్పటికీ కూడా ఏవేవి 4 చెప్పారు. అరటి బోదెలు, ఏనుగు తొండాలు, అలాగే అరచేతి మడికట్టు నుంచి కిందకు ఉండేటటువంటి చెయ్యి అలాంటివి, అలాగే మరకత స్తంభములు వీటిని చెప్తూ వేషాశ్లేషాః అపి అలాంటి వాటి యొక్క అందచందాలు అంటే మంచిగా రూపం, మంచిగా అందంగా ఈ రూపం ఆ రూపము ఒకటే అనిపించేటట్లుగా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఉంటే ఏనుగు తొండము, ఊరువులు ఒక్కలాగే అనిపిస్తున్నాయి. అపి అయినప్పటికీ తులాఖ్యాః తుల అంటే సాటి అని అర్థం, ఉపమానం చెప్పడానికి తగినది అని అర్థం అన్నమాట. తులాఖ్యాః సాటి చెప్పడంలో ప్రసిద్ధిని పొందినవి ఇవన్నీ కూడా. ఊరువులకి సాటి చెప్పడానికి వీటితో సాటి చెప్పి వీటిని ఉపమానంగా చెప్పి వర్ణించడం అనేది మనం కావ్యాలలో చూస్తూ ఉంటాం. అవి సరిపోతాయి కూడా, అవే సాటి చెప్పడానికి తగినవిగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి అంటారు. ఏదైనా సరిగ్గా చెప్పకపోతే ఎలా ఉంటుంది అంటే పంచపాండవులు మంచం కోళ్లలా అని అన్నారు అనుకోండి, అది తులాఖ్య అవుతుందా? కాదు కదా. పంచ అంటున్నావు, మంచం కోడు అంటున్నావు, తుల ఎలా చెప్తావు? అలా చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడైతే ఆ చూపులు చూడ్డానికి అందంలో అవి ఇవి ఒక్కలాగే కనిపిస్తాయి. అంతేకాదు వాటిని సాటిగా చెప్పడం అనే దాంట్లో ప్రసిద్ధిని కూడా పొంది ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా తులాఖ్యాః అపి అలా ఉపమానములుగా చెప్పడంలో ప్రసిద్ధిని పొందినప్పటికీ కూడా మరకత స్తంభ ముఖ్యాః 4 ఉపమానాలు. అవి ప్రసిద్ధమైనటువంటి ఉపమానాలే. అవి రూపంలో ఊరువులని పోలే ఉన్నాయి, ఆకారంలో తప్పకుండా సరిపోతూ ఉన్నాయి, వేషాశ్లేషం కలిగి ఉన్నాయి అవి. అయినా వరద ఓ వరదరాజ సామ్యో సమానత్వమును సమ్యక్ న దధుః నీ ఊరువులతో వాటికి పోలిక పూర్తిగా చెప్పడానికి తగిన అవకాశం రావటం లేదయ్యా. పూర్తిగా నీ ఊరువులతో అవి ఉపమానాత్వాన్ని పొందలేకపోతున్నాయి. నా దధుః పొందలేకపోయినాయి. ఎంచేత అననంటే సర్వం సామ్యం. మరైతే పోలిక చెప్తున్నారు కదండి, ఎలాగా అననంటే సర్వం సామ్యం నదధుః సర్వాత్మన సామ్యం
చెప్పడానికి అవకాశం లేదు. ఏదో ఒక పార్ట్ మాత్రమే సమానత్వం చెప్పడానికి అవకాశం ఉంది. ఎలాగా అంటే ఇందాక నేను అన్నానే, సహవాస దోషం వల్ల యతిరాజకి ఆ రకమైనటువంటి అలవాటే అవుతోంది అని అన్నాను. ఇప్పుడు యతిరాజ జానకమ్మ గారి లాగే చెప్తోంది అని అన్నారనుకోండి, అంటే ఇక్కడ సర్వసామ్యత్వం లేదు. ఎందుకంటే యతిరాజ చిన్నది, జానకమ్మ గారు పెద్దవారు. యతిరాజ ఇంకా చదువుకోవాలి, జానకమ్మ గారు ఎక్కువ చదువుకున్నారు. ఇలా చాలా తేడాలు ఉన్నా పోలిక ఎక్కడ పెట్టుకున్నాం మనం? ఆ ఆ అని తట్టుకోవడం దగ్గర పోలిక పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఈ పోలిక సర్వాత్మన సామ్యం కాదు. ఎలాంటి సామ్యం? ఏకదేశ సామ్యం అంటారు. ఏదో ఒక విషయంలో పోలికని కలిగి ఉండండి. శ్లోకాలు చదవాలనే సరదా. ఇది ఏకదేశ సామ్యంగా చెప్తాం, సర్వాత్మన సామ్యం కాదు కదా. అలాగే ఇప్పుడు ఈ 4 ఉపమానాలు చెప్పడంలో ప్రసిద్ధిని పొంది ఉన్న త్వదూర్వోహో ఉర్వోహో అంటున్నారు. చాలా ఉర్వోహో అంటే మంచి బలమైనటువంటి త్వదూర్వోహో, నీ ఊరువులకి సామ్యం సర్వం సామ్యం నదధు, సర్వాత్మన సమత్వాన్ని పొందడం లేదు అన్నారు. ఎక్కడ సర్వాత్మన సామ్యం లేదు అనంటే, నీ ఊరువులకి ఉండేటటువంటి గొప్పతనం వాటికి లేనిది చెప్తాను వినండి అంటున్నారు. ఏమిటి అంటే, స్వామి యొక్క ఊరువులలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, నహి ఐశ్వర్యం దధతి. ఆ ఉపమానంగా చెప్పిన ఆ 4 కూడా ఐశ్వర్యం నదధతి. హి ఎందుకంటే ఐశ్వర్యం నదధతి, ఐశ్వర్యాన్ని అవి కలిగి లేవు అంటున్నారు. ఇక్కడ ఐశ్వర్యం అంటే సంపద, డబ్బు ఆ దృష్టిలోకి వెళ్ళిపోకండి. నియామకత్వం అని కూడా అనుకోకండి. ఐశ్వర్యం అంటే సమర్థత అని అనుకోండి, ఇక్కడ శక్తి అని అనుకోండి. ఆ వస్తువులకి స్వామి ఊరువులకు ఉన్నంత సమర్థత లేదు. స్వామి ఊరువులకు ఉండేటటువంటి శక్తి వాటికి లేదు. ఏమా శక్తి అంటే మనం తర్వాత చెప్పుకుందాం. అలాగే నా తథా యౌవనారంభ జృంభాః, యవ్వనము ఇంకా ప్రాదుర్భవిస్తూ ఉండేటప్పుడు ఉండేటటువంటి వికాసం ఏదైతే ఉంటుందో ఆ వికాసాన్ని ఎప్పుడూ కలిగి ఉండేవి కాదు. అంటే వాటికి డిస్క్వాలిఫై చేయటానికి స్వామి ఊరువులలో ఉన్న వాటిలో లేని 2 లక్షణాలని ఇక్కడ చెప్తున్నారు. ఒకటి, అవి స్వామి ఊరువుల ఐశ్వర్యమును కలిగి లేవు. అవి స్వామి ఊరువుల యవ్వనమును ఎప్పుడూ కలిగి లేవు అని 2 రకాలైనటువంటి లోట్లని ఇందులో చెప్తున్నారు. అంటే వాటికి లేనిదేది అంటే యవ్వనారంభ జృంభం, అంటే యవ్వనము ప్రాదుర్భవించినప్పుడు కలిగేటటువంటి ఒక విశేషమైనటువంటి వికాసం అంటారు. అది లేదు వాటిలో, ఎప్పుడూ లేదు. స్వామి ఊరువులైతే ఎప్పుడూ యవ్వనంతోటే ఉంటాయి, కానీ అవైతే వాడిపోతూ ఉంటాయి. ఇక ఐశ్వర్యం లేదు అంటే సమర్థత లేదు అని రెండింటిలో లోపాన్ని చూపిస్తున్నారు. అంచేత వాటిని ఉపమానంగా చెప్పచ్చు, అలంకార శాస్త్రం చెప్పింది కనుక చెప్పండి. కానీ అవి సర్వసామ్యమును పొందటం లేదు. ఆ సర్వాత్మనా సామ్యం అనేది నా సమ్యక్ దధుః, పూర్తిగా అవి నీ ఊరువులకి సాటిగా చెప్పగలిగేటటువంటి వైభవాన్ని పొంది లేవు. మరెందుకు చెప్తున్నారు అంటే వాటిలో వేషాశ్లేషం ఉంది. అంటే కేవలం ఆకారంలో ఒకటిగా కనిపిస్తున్నాయి తప్ప అవి వీటిలో ఉండేటటువంటి ఆ విశేషాలు వాటిలో లేవు అంటారు. చూడండి, బాగా గొప్ప కీర్తిని సంపాదించిన తర్వాత అలాంటి మహానుభావుల యొక్క విగ్రహాన్ని చేసి అదేదో ఒక ఆడిటోరియంలో పెడతారట. నేను చెప్పక్కర్లేదు, ఈ డీటెయిల్స్ అన్ని మీరే నాకు బోర్డు మీద పెడుతూ ఉంటారు. అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళవి, శ్రీదేవి లాంటి వాళ్ళవి విగ్రహాలు చేసి, మైనపు బొమ్మలు అంటారు వాటిని, వాళ్ళనే పెట్టి వాళ్ళలాగే చేసి నిజంగా అది చూస్తే ఆ లైవ్ గా వాళ్ళు మన వైపు చూస్తున్నట్టే, కదులుతున్నట్టే, మాట్లాడుతున్నట్టే ఉండేటట్లుగా ఆ విగ్రహం చెయ్యబడుతుంది. అది వాళ్ళ యొక్క సాధించినటువంటి ఆ స్థానానికి గుర్తుగా ఒక గౌరవంగా అక్కడ వాళ్ళకి ఒక స్థానాన్ని కల్పిస్తారు.
ఇప్పుడు ఆ విగ్రహము ఈ వ్యక్తి రెండు ఒకటా అని అనుకుంటే ఒకటిగా కనిపిస్తున్నారు రూపంలో, కానీ అసలైన వ్యక్తిలో ఉండేటటువంటి విలక్షణత్వం ఆ బొమ్మలో ఉంటుందా చెప్పండి? ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అది ఇది ఒకటే అని అంటావు. అచ్చు అమితాబ్ బచ్చన్ లాగే ఉన్నాడు అంటారు. అమితాబ్ బచ్చన్ బొమ్మే అది, కానీ ఎందుకు అక్కడ పెట్టారు? అది బొమ్మ, ఇది జీవకళ, జీవం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ కూడా స్వామి ఊరువులు, ఈ కదళీకాండములు, అలాగే ఏనుగు తొండములు, కరభములు, మరకత స్తంభములు, ఇవి చూడ్డానికి ఒక్కలాగే కనిపిస్తున్నాయి. ఆకార సామ్యం అయితే కనిపిస్తోంది, కానీ శక్తి సామ్యం అలాగే వాటిలో ఉండేటటువంటి వికాసము ఇవి రెండు వీటికి కలగడం లేదు. కనుక స్వామి ఏదో తృప్తి కోసం చెప్పాలి తప్ప వాటికి నీ ఊరువులకు ఉండేటటువంటి యవ్వన వికాసము లేదు, నీ ఊరువులకు ఉండేటటువంటి ఐశ్వర్యము లేదు అంటున్నారు. యవ్వన వికాసం లేదు అనడానికి నిజానికి అరటి బోధలు ఉన్నాయనుకోండి, అది కోసిన వెంటనే లేదా లైవ్ గా ఉన్నప్పుడైతే తాజాగా నవకంగా ఉంటుంది. కానీ కొంతసేపు అయ్యాక, కొన్ని రోజులు అయిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి ఆ చావ అంతా తగ్గిపోతుంది, అది వికాసాన్ని కోల్పోతుంది, వాడిపోతుంది. ఏనుగు కూడా అంతే, ఏనుగు తొండంలో కూడా ఆ దృఢత్వం సడలిపోతూ ఉంటుంది. కారభాలైతే చెప్పనే అక్కర్లేదు, మాణిక్య స్తంభాలైతే అచేతనాలే, అసలు అవి చైతన్యం ఏమాత్రం కనపడడానికి కూడా లేకుండా ఉండేట, కేవలం ఒక నిగనిగకి చెప్తున్నారు తప్ప మరొకటి అక్కడ కారణం కాదు. అందుకే దాన్ని విధిగా చెప్పి ఈ మూడింటిని ఒక కోవలో చెప్పారు మనకి. అంచేత స్వామి ఎలాంటి వాడు అంటే నిత్య యవ్వన మూర్తి. ఆయనకు ఒకసారి వార్ధక్యం కాని, ఒకసారి శైశవం కాని, ఒకసారి యవ్వనం కాని అలా మనలాగా ఉండిపోయేది కాదు. ఎప్పుడూ ఆయన యువా కుమార అని ఋగ్వేద సూక్తిని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాము. యువా కుమార అనే ఒక ఋగ్వేద ప్రమాణాన్ని మనకి చూపిస్తారు. అక్కడ యువా అకుమార అని కూడా అక్కడ ఒక పాఠం ఉంటుంది అని అంటారు. కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి అనే భగవద్గీత శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కౌమారము, యవ్వనము, జర, ఈ ఆర్డర్ మనకు కనిపిస్తుంది. యువా కుమార అన్నప్పుడు ఆయనలో కౌమారం ఇంత పిసరుంది, యవ్వనం ప్రాదుర్భవిస్తోంది. అంటే ఎప్పుడు ఆయన నిత్య యవ్వనుడై ఉంటాడు, ఎప్పుడూ ఆయన యువకుడే తప్ప ఆయన వృద్ధుడు కాదు. ఆయనకి ఏ స్వభావం ఉందో అదే ఈ శరీరానికి కూడా, ఈ దివ్యమంగళ విగ్రహానికి కూడా ఉంటుంది. కనుక స్వామి యొక్క ఊరువులు నిత్య యవ్వన వికాసాన్ని కలిగి ఉంటాయి. ఈ ఉపమానాలేవి అలాంటి నిత్య యవ్వన వికాసాన్ని కలిగినవి కాదు అని ఒకటి కొట్టిపారేశారు. ఇక రెండవది ఏంటి అంటే అవి ఐశ్వర్యం లేదు వాటికి అంటున్నారు. ఇక్కడ ఐశ్వర్యం దగ్గర గమనించుకుందాం. మనకి తిరుప్పావైలో అంగణ్మాన్యాలతో అనే పాశురం జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఎంగళ్ మేల్ శాపం ఇషిందు అని కోరుకుంటారు గోపిక గోష్ఠి ఆండాళ్ళ తల్లి ద్వారా. మాకుండేటటువంటి శాపం పోవాలి, నీ చూపు మా మీద పడాలి అని అంటారు. అంటే ఆ చూపు పడితే మనలో ఉండేటటువంటి పాపాలు తొలగిపోతాయి. ఆ స్వామి చూపుతో తాను పవిత్రతని పొందేను అని మనకి శబరి దగ్గర స్పష్టంగా చెప్పుకున్నాం. ఎన్నోసార్లు ఈ మాటల్ని చెప్పుకున్నాం. విదురుణ్ణి కటాక్షించాడు, శబరిని కటాక్షించాడు, మునిపత్నులని కటాక్షించాడు. స్వామి చూపు పడింది, వాళ్లకుండే ఆటంకాలు తొలగే, వాళ్ళ శాపం పోయింది. మా మీద కూడా నువ్వు అలాగే చూపు ప్రసరింపచేయి, మాకుండే ఆటంకాలు కూడా పోతాయి అని అంటారు. అక్కడ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఒక్కొక్క అవయవము ఒక్కొక్కరికి శాప విమోచనాన్ని కలిగించింది అని ఆ పాశురార్థాన్ని వివరించినప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు. స్వామి చూపులు ఒక్కటే కాదు, స్వామి దివ్యావయవములన్నీ కూడా మనకి ఆటంకాలని తొలగించేవే అవుతాయి. అలాంటప్పుడు ఇప్పుడు మనం స్వామి పాదాల చరణ
వర్ణన దగ్గర ఉన్నాం కాబట్టి స్వామి ముంగాళ్ళు, ఇందాక మోకాళ్ళు అని చెప్తున్నామే, జానువులు అని, ఆ జానువుల వల్ల శాప విమోచనాన్ని పొందినటువంటి వారు నలకూబర మణిగ్రీవులు అని యమళార్జున భంజనం. ఇంతవరకు ఉలూఖల బంధనం మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఆ తర్వాత వాటితో పాకుతూ వెళ్ళి ఆ చెట్ల మధ్య నుంచి వెళ్ళాడు. ఆ మోకాళ్ల ద్వారా ఆయన వాటికి శాప విమోచనం కలిగింది. ఇది ఒక భాగం స్వామి దివ్యమంగళ విగ్రహంలో శాప విమోచనాన్ని కలిగించినటువంటి భాగం. ఇక ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోవడము, లక్ష్మీదేవిని స్తుతించడము, మళ్లీ రాజ్యాన్ని పొందడము, దూర్వాస శాపం పోయింది. ఎక్కడ, ఎవరి వల్ల అంటే స్వామి వక్షస్థలంలో ఉండే ఒక అంశమైనటువంటి లక్ష్మీ అమ్మవారి వల్ల అని అదొక శాప విమోచనం చెప్పుకుందాం. అలాగే స్వామి వక్షస్థల స్వేద జలం రుద్రుని యొక్క శాపాన్ని పోగొట్టింది. చేతికి కపాలం అంటుకొని ఉంటే ఆ కపాలం ఈ స్వేద జలం పడేసరికల్లా పగిలింది, శాప విమోచనం కలిగింది అని అంటారు. అలా స్వామి ఊరువుల వల్ల శాప విమోచనం కలిగి, అంటే దుర్మార్గత పోయి ఊరువులు కూడా ఆటంకాన్ని పోగొట్టినటువంటి సన్నివేశం కలిగిన ఒక చరిత్రని మనం తెలుసుకోవాలి. అంటే సుందర బాహుస్తవంలో 59వ శ్లోకంలో కూరతాళ్వాన్ అక్కడ స్పష్టంగా చెప్పారు, ఇక్కడ స్పష్టంగా చెప్పటం లేదు. దుష్పిష్ట దుష్ట మధుకైటభకీటౌ అని ఒక పాశురం ఉంటుంది చూడండి. పిష్ట దుష్ట మధుకైటభకీటౌ అంటారు. మధుకైటభులు అని ఇద్దరు రాక్షసులు. మధురిపుడు అనే పదం మనకి ఎక్కువ ప్రయోగింపబడుతూ ఉంది కాబట్టి ఈ మధుకైటభుల యొక్క చరిత్రని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళని దేంతో చంపాడు, దేంతో సంహరించాడు అనంటే, ఈ చపాతీ పిండి అవి కలిపినప్పుడు ఆ పిండి బాగా మెత్తగా కలపాలి అంటే, ఇది మనకి బాగా ప్రాక్టీస్ లో ఉండే అంశం కాబట్టి పిష్ట దుష్ట దగ్గర మనం చెప్పుకున్నాం కూడా. అలా కలిపేటప్పుడు ఇలా వేళ్లతో కలిపితే దానికి కావలసినటువంటి ఆ మెత్తదనం రాదు. దాన్ని కలిపినప్పుడు ఇలాగా ఈ అరచేతిని పట్టి బాగా అదిమితే అప్పుడు అది చాలా సాఫ్ట్ గా వస్తుంది అని అంటారు. అలాగా ఒక పిండి కలిపినట్టుగా ఆ మధుకైటభులను ఇద్దరిని ముద్ద చేసి దేంతో కుమ్మేడు ఆయన అనంటే ఊరువులతో కుమ్మేడట ఆయన. అందుకే పిష్ట దుష్ట మధుకైటభకీటౌ అంటారు. అంటే వాటిని పిండి ముద్దల్లాగా చేసేసాడు ఆయన. ఎలాగా అంటే చేతులతో కాదు, తొడలతోటి కుమ్మి వాళ్ళని అంతం చేశాడు అని అక్కడ మనం అర్థాన్ని చెప్పుకున్నాం. ఈ మధుకైటభులు వాళ్ళని అంతం చెయ్యడం, తొడలతో అంతం చెయ్యడం, ఈ ఊరువుల ప్రసక్తి దేనికి అంటే ఇది సామాన్యంగా మనకి తెలిసినటువంటి అంశం. ముక్కోటేకాదశి నాడు ఈ అంశాన్ని కూడా మనకి ప్రస్తావన చేస్తారు. ఉత్తర ద్వార దర్శనం అని ఎందుకు మనం చేస్తాము అనంటే, ఈ మధుకైటభులు బ్రహ్మగారు పుట్టినప్పుడే పుట్టారు అంటారు. వాళ్ళ గురించి ఇంకో కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి కూడా తర్వాత చెప్తాను. ముందు బ్రహ్మగారికి బ్రహ్మకి వీళ్ళకి ఒక రకమైనటువంటి వైరుధ్యం ఉంది. బ్రహ్మగారి దగ్గర ఉండేటటువంటి వేదాలని వాళ్ళు దొంగిలించుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు అంటే సముద్రంలో దాగి ఉన్నారు. ఆ మధుకైటభులని అంతమొందించటం కోసం స్వామి ఆ రోజు ఉత్తర ద్వారం గుండా బయటికి వచ్చాడు. వాళ్ళు ఉత్తర ద్వారంలోంచి పారిపోయారు. వాళ్ళని వెంబడిస్తూ స్వామి ఉత్తర ద్వారంలోంచే వెళ్ళి వాళ్ళని అంతం చేశాడు. కాబట్టి ఉత్తర ద్వార దర్శనానికి ఒక ప్రత్యేకత అని కూడా అక్కడ పౌరాణికమైనటువంటి ఒక ఉక్తిని చెప్తారు. సంప్రదాయం కాకుండా పౌరాణికమైనటువంటి ఒక ప్రమాణాన్ని మనకు అక్కడ తెలియచేస్తూ ఉంటారు. వేదాలు ఇచ్చి జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తే బ్రహ్మగారు పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడానికి దొంగిలింపబడ్డాయి. ఎవరు దొంగిలి ఇచ్చారు అంటే మధుకైటభులు దాన్ని దొంగిలి ఇచ్చారు. వాళ్ళు సముద్రంలో ఉన్నారు. ఎందుకు సముద్రంలో దాక్కున్నారు అనేది కూడా మనకి తెలియాలి. ఊరువులతో వాళ్ళని ఎందుకు మధించాల్సి వచ్చింది? స్వామి అంతం చేయడానికి ఆయుధాలు ఉన్నాయి, మరొక రకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఊరువులతో ఎందుకు వాళ్ళని ఆయన అంతం చేశాడు అంటే, అనాది కాలంగా వాళ్ళకు ఉండేటటువంటి ఒక వర బలం,
ఆ వరానికి, ఆ వరం ఇచ్చినటువంటి వ్యక్తుల వైభవానికి తక్కువతనం కలగకుండా ఉండడం కోసం వాళ్ళని అంతం చేయటానికి స్వామి ఉపయోగించుకున్నటువంటి సాధనం ఇది అంటారు. ఎలాగైతే రావణాసురుడు మానవులతోటే అంతమొందుతున్నాడు, ఎలాగైతే హిరణ్యకశిపుడు ఏ కాలము కాకుండా ఎన్ని ఇవి ఉన్నాయో ఆయనకి అవన్నిటినీ కూడా కాదని సంధ్యా సమయంలో గోళ్లతో ఎలాగైతే ఆయన చీల్చి అంతం చేశాడో, అలాగే ఈ మధుకైటభులు కూడా ఒక వరం ఉందిట, నీటి పట్టున ఉంటే వారికి చావు ఉండదు అనేటటువంటి ఒక వరం వాళ్ళకి ఉంది అంటారు. ఇది దేవీ భాగవతంలో ఇంకా వివరంగా వీళ్ళ గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. సృష్టి కాలంలో మొట్టమొదటగా నాభీ కమలంలోంచి బ్రహ్మగారు బయటికి వచ్చారు. అదే సమయంలో చెవులలోంచి మధుకైటభులు పుట్టారు అని అంటారు. ఆది సమయం అని అంటారు. వాళ్ళు స్వామి చెవులలోంచి వచ్చారు, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి తెలియక శక్తిని వాళ్ళు ఆరాధించారు అని అంటారు. ఆమె వరం వల్ల వాళ్ళకి బలం అధికమైంది. ఆ బలంతో బ్రహ్మని వాళ్ళు ఎదిరించారు. ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయనని ఏ రకంగానూ సృష్టి చెయ్యకుండా వీళ్ళు రకరకాలైనటువంటి ఇబ్బందులని కలిగిస్తూ ఉండేవారు. ఇప్పుడు బ్రహ్మగారు నారాయణుణ్ణి వేడుకునేటప్పటికీ ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. యోగ నిద్రలో ఉన్నప్పుడు బ్రహ్మగారు చేసినటువంటి ప్రార్థన ఆయన పూర్తిగా విని స్పందించేటటువంటి అవకాశం లేదు. అప్పుడు బ్రహ్మగారు యోగ నిద్రకి ముందుగా ప్రార్థిస్తే ఆ నిద్రలోంచి ఆయనకి మెలకువ వచ్చింది. బ్రహ్మగారు ఇంత కష్టపడుతున్నాడని తెలుసుకుని నీకేం భయం లేదని అభయం ఇచ్చాడు, నేను అంతం అందిస్తాను అని అన్నాడు. వెళ్ళాడు, వాళ్లతో తలపడ్డాడు. వాళ్ళు ఈయనతో సమానంగా పోరాటాన్ని చేస్తున్నారు. వీళ్ళకి ఏంటి ఇంత బలం ఉంది అని అనుకున్నాడు ఆయన. ఇది ఒక దేవత యొక్క అనుగ్రహం అని తెలిసింది ఆయనకి. తెలిసి ఆమెను అడిగాడు, వీళ్ళు లోకకంటకులు అవుతున్నారు, వీళ్ళకి ఆ బలాన్ని తగ్గించాలి అంటే వాళ్ళు ఈయనకి లొంగి ఉండేటటువంటి స్థితి ఏర్పడింది. జాలి కలిగింది శ్రీమన్నారాయణుడికి. ఏమర్రా, ఎందుకు ఇలాంటి ప్రవృత్తి మీకు? నేను మీకు మంచి వరం ఇస్తాను, కోరుకోండి అని వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇస్తే వాళ్ళ అహంకారంతో నువ్వు మాకు వరం ఇచ్చేదేంటి, మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అన్నారు మధుకైటభులు. అలా అంటే ఇదే అవకాశం అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు. సావిత్రి యమధర్మరాజు ఎలాగైతే అందంగా మళ్ళీ తన భర్త ప్రాణాలని తెచ్చుకుంటుందో అలాంటి సన్నివేశాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణ సరే అయితే నేను అడిగిన వరం ఇస్తారా అన్నాడు. ఇస్తామన్నారు వాళ్ళు. అయితే మీరు నా చేతిలో వధింపబడేటట్లుగా నేను వరాన్ని కోరుతున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు. నేను మిమ్మల్ని అంతం అందిస్తాను, దానికి మీరు అంగీకరించండి, అదే నేను కోరే వరకు. వాళ్ళు ఒక్కసారి తెల్లబోయినారు. అప్పుడు తప్పించుకోవడం కోసం జలమున్న ప్రదేశంలో మేము మందించకుండా ఉంటాము, మిగిలిన చోట నీ ఇష్టం అని అన్నారు. అప్పుడు అంత జలమే ఉంది కదా, మొదట సృష్టి ఆరంభం కదా, జలం ఉన్నప్పుడు మేము అంతం అందించబడము అన్నారట వాళ్ళు. అప్పుడు అలాగే అని స్వామి తన ఊరువులని పెంచి దాని మీద వాళ్ళకి చేర్చి దాని మీద పెట్టి వాళ్ళని అంతం చేశాడు అని ఆ మధుకైటభుల గురించినటువంటి చరిత్రని మనకి పౌరాణికంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకిక్కడ కావాల్సింది ఏది అంటే ఆ ఊరువులకు ఉండేటటువంటి సామర్థ్యం అనడానికి ఈ మధుకైటభుల యొక్క చరిత్రని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విశేషం చెప్తాను వినండి. ఇంతటితోటే కాదు, ఇంకా విశేషం దీనికి ఏమిటి అంటే ఇక్కడైతే ఊరువులు శ్రీమన్నారాయణుడు తలపడడం, పోరాడడం, ఊరువులతో మర్దించడం. అందుకని ఆ ఊరువులకి ఐశ్వర్యం అంటే అది, సమర్థత అంటే అది. అరటిబోధలు ఉన్నాయనుకోండి, ఎవరిని చంపేయి, ఎవరిని చంపలేదు. ఏనుగు తొండాలు ఉన్నాయనుకోండి, ఇంకా ఏదైనా చెట్లనైనా విరుస్తాయేమో. కనుక సమర్థత ఎవరికి? రాక్షస సంహారం చేయగలిగే అంత శక్తి ఈయన ఊరువులకే ఉంది కనుక అవి వీటికి పోలిక కాదు అని చెప్తూ ఉంటారు. ఈ చరిత్రలు కల్పితములు కావు అని ఈ సన్నివేశాలను మనం స్మరించుకోవడానికి తగినటువంటి రీతిలోనే ఆళ్వార్ల ప్రబంధాలు, దివ్య దేశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ చరిత్ర మధుకైటభులు సముద్రంలో దాగి ఉన్నటువంటి సన్నివేశం, స్వామి పాలకడలిలో యోగ నిద్రలో పవళించి ఉన్నటువంటి సన్నివేశం కలిగినటువంటి దివ్య దేశం ఒకటి ఉంది. మనం 108 దివ్య దేశాలు హైదరాబాద్ లో అందుకే స్వామివారు పెట్టారు. అక్కడ దాకా వెళ్ళకపోయినా ఇక్కడైనా మనం
చూడవచ్చు అని. అది తిరుమయ్యం అనేటటువంటి దివ్యదేశం. శ్రీరంగం నుంచి తిరుక్కోటియూరు వెళుతూ ఉండేటటువంటి దారిలో తిరుమయ్యం అనేటటువంటి ఒక దివ్యదేశం ఉంటుంది. ఆ దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళని సేవిస్తే ఆ రంగనాథుడిలాగే చాలా పెద్దగా పాము శేషశయనం మీద ఆయన శయనించి ఉంటాడు. అక్కడ కిందని ఈ మధుకైటభులు భయపడుతూ దాగి ఉన్నటువంటి స్థితి ఆ మూలమూర్తిలో మనం సేవించడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది సేవించారో ఎన్నిసార్లు సేవించారో తెలియదు, కానీ దాన్ని సత్యవ్రత క్షేత్రం అని కూడా అంటారు. అక్కడ మనకి ఈ సన్నివేశానికి నిదర్శనం కనిపిస్తుంది. దాన్ని తిరుమంగయాళ్వార్లు కీర్తిస్తారు. మధుకైటభుల చరిత్ర, వాళ్ళు సముద్రంలో దాక్కున్నారు అనడానికి అక్కడ వాళ్ళు అలా దాగి ఉన్నట్లుగా, వేదాలని దొంగిలించి కనపడకుండా ఉన్నట్లుగా ఆ దివ్య దేశంలో మనం సన్నివేశాన్ని కూడా చూడవచ్చు. తిరుమయ్యం అంటారు దాన్ని. సన్నివేశాలు చూడడం కాదు, చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారా అని అంటే, అసలు నిజానికి మధుకైటభులని స్వామి ఎలా అంతం చేశాడట అంటే యుద్ధం దాకా అక్కర్లేదు అని ఇందాక మీకు మూన్నాన్ తిరువందాదిలో చెప్పాను చూసారా. 66వ పాసురని పెరియాళ్వార్ల అనుభవం ఎలాంటిది అని ఆయన శేషశయనం మీద పవళించి ఉన్నాడు. ఆ పవళించి ఉన్నటువంటి ఆ శేషుడు శయనం ఎలా ఉంది అంటే మణులతో దేదీప్యమానంగా ఉంది. ఏమాత్రం చీకటి లేకుండా వెలిగిపోతోంది. ఆ ఫణామణి మండలంతో దేదీప్యమానంగా ఉంది. ఎవరైనా ఏదైనా దొంగిలించాలి అంటే చీకటి కావాలి కదా, కానీ విపరీతమైనటువంటి వెలుగుతో నిండి ఉన్నటువంటి ఆ శేషశయనం మీద ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఈ మధుకైటభులు దగ్గరగా వస్తున్నారు. ఈయన మీద వ్యతిరేక భావనతో ఆయనని అంతం చెయ్యాలి అని వస్తుంటే వాళ్ళని కళ్ళు తెరిచి చూడను కూడా చూడక్కర్లేకుండా ఒక నిశ్వాసం, ఒక ఊపిరి పీల్చి విడిచి పడుకుని ఉన్నాడు. యోగ నిద్రలో ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి కాబట్టి ఆ ఒక్క నిశ్వాసంతో వాళ్ళని దూరంగా ఎగరగొట్టగలిగినటువంటి వైభవం కలిగిన వాడు అని ఆ పాసురంలో మనకి వర్ణిస్తారు పెరియాళ్వార్లు. చివరిలో మనం ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అంచేత స్వామి ఊరువలకు ఉండేటటువంటి ఐశ్వర్యం ఏది అంటే మధుకైటభులని మర్ధించడము. స్వామి ఊరువలకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఏది అంటే యవ్వనంతో ఉండడం, ఎప్పుడూ నిత్య యవ్వనంతో ఉండడం. ఈ రెండు లక్షణాలు ఉపమానాలకి లేవు కనుక కేవలం రూపంలో అలా ఉన్నాయి. కానీ స్వామి నీ ఊరువులకు ఉండేటటువంటి ఐశ్వర్యం కానీ, నీ ఊరువులకు ఉండేటటువంటి యవ్వనం కానీ వాటికి లేదు కనుక పూర్తి సామ్యాన్ని అవి పొందలేదు అని ఇందులో స్పష్టం చేస్తున్నారు కూరతాళ్వాన్ స్వామి యొక్క ఊరువులని వర్ణిస్తూ. ఇందులో నా దధతి అని 2 సార్లు అన్వయం చేసుకోవాలి. ఎక్కడా అంటే ఐశ్వర్యం నా దధతి అని ఒక వాక్యంగా పెట్టుకోవాలి. అలాగే తథా యౌవనారంభ జృంభాః న దధతి అని మళ్ళీ అక్కడ కూడా మనం అన్వయం చేసుకోవాలి. యౌవన ఆరంభ జృంభం, జృంభం అంటే వికాసము అని అర్థం. జృంభా అంటే ఆ రకమైనటువంటి వికాసములను నా దధతి పొందడం లేదు. అలాగే ఐశ్వర్యం నా దధతి అని ఇక్కడ 2 సార్లు దధతి అనే దాన్ని అన్వయం చేసుకోవాలి. పైన దధుహు అని ఒక క్రియాపదం ఉంది చూసారా, అది సామ్యం నా దధుహు, నీ ఊరువులతోటి సామ్యమును సమ్యక్ సామ్యం నా దధుహు, పూర్తి సామ్యాన్ని పొందలేదు అని ఇందులో ఊరు వర్ణన చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. రంభాస్తంభాః కరివరకరాః కారభాః. ఇవాళ మనం తెలుసుకున్న కొత్త పదం, కొత్త భావన కారభాః అనే పదం. కరభము లేదా కారభము అనే పదాన్ని గుర్తుపెట్టుకుందాం. సారభాజో వేషాశ్లేషా అపి మరకత స్తంభముఖ్యాః తులాఖ్యాః. ఇప్పుడు ఇందులో మనం అభ్యాసం చేయటం లేదు కాబట్టి ఇప్పుడు చేయిస్తాను చూడండి. ఆశ్లేష అనే పదం వచ్చింది. వేషాశ్లేష అని వచ్చింది కదా. వేషము యొక్క ఆశ్లేషం
అని అంటే వేషంలో ఒకే రకమైనటువంటి తీరుని కలిగి ఉండడం, వాటితో ఇది ఏకంగా ఉండడము. ఈ ఆశ్లేష పెట్టేశారు. నేను క్రిస్టియన్ అడగకుండానే నేను ఏది అడుగుతానో తెలిసిపోయింది. ఈ ఆశ్లేష అనే పదం మనకు ఒక శ్లోక ప్రారంభంలో వస్తుంది కదా, ఆశ్లేషే వరద భుజాస్తవేందిరాయ 43వ శ్లోకం అని పెడుతున్నారు. అభ్యాసం కూడా మనకు అయిపోయింది. సామ్యం సమ్యక్ వరదన దధు సర్వమూర్వోస్త్వదూర్వో నహ్యైశ్వర్యం దధతి న తథా యౌవనారంభ జృంభాః. ఇందులో ఉర్వోః త్వదూర్వోః అని ఉంది చూసారా. ఉర్వోః ఉరువైంది అని అంటూ ఉంటాం మనం తెలుగులో కూడా. అన్నం ఉరువు అవుతుంది అంటాం కదా. ఉరువు అవడం అంటే ఏమిటి? ఎక్కువ అవ్వడం, విస్తీర్ణాన్ని ఇంకా వైశాల్యాన్ని పొందడం. అలాగే ఉర్వోః ఊరువు అంటే తొడ అని అర్థము, ఉర్వు అంటే పెద్దది అని అర్థం, అంటే బలమైన అనే అర్థంలో ఉర్వోః త్వదూర్వోః బలిష్టములైన నీ ఊరువుల యొక్క సామ్యం న దధుః అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక తర్వాతది కూడా చాలా ఈజీగానే అయిపోతుంది, తొందరగానే చెప్పేసుకుందాం. యాతే గాత్రే వరద జనిత కాంతిమయ్యాపగాభూత్ తస్యాః శ్రోతో యుగళమిహ యద్యాతి పాద ప్రవాదం తజ్జాతోర్ధ్వభ్రమియుగమివోత్థానునీ జానునీతే స్యాదుక్ష్ణోర్వా కకుదయుగళం యౌవనైశ్వర్య నామ్నోః. వెనక చెప్పిన 2 శ్లోకాలలో ఉండే విశేషాన్ని ఇందులో అనువదిస్తూ జానువులని వర్ణిస్తున్నారు. జానువులంటే ఏమని చెప్పుకున్నాము? మోకాళ్ళు అని చెప్పుకున్నాం. ఊరువులు పైన విస్తృతంగా, కిందకు వచ్చేసరికి సన్నబడుతూ ఉండే ఆకారాన్ని చూసాము. ఇప్పుడు జానువులు అంటే మోకాళ్ల యొక్క ఆకారాన్ని మనం ఒకసారి కళ్ళ కట్టించుకుందాం. విగ్రహాన్ని సేవిస్తున్నాం, చరణాలని సేవిస్తున్నాం. చరణాలలో ఉండేటటువంటి ఒక్కొక్క విశేషమైనటువంటి ప్రదేశాన్ని, అవయవాన్ని వర్ణిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం మోకాళ్ల వరకు వచ్చాము. ఆ మోకాళ్ళు ఎలా ఉంటాయి అంటే ఇలా పైకి ఇలా ఉబ్బినట్టుగా ఉంటాయి. కాలు మనం తీసుకుంటే స్ట్రైట్ గా సాఫ్ట్ గా ఉండవు, పొట్టయితే ఫ్లాట్ గా ఉంటుంది, కానీ మోకాలైతే ఇలా ఒక రౌండ్ తిరిగినట్టుగా ఉంటుంది కదా. ఆ రౌండ్ తిరిగినట్టుగా ఉండేటటువంటి దానిని ఇందులో వర్ణిస్తున్నారు. ఏమని అంటే చూడండి, ఇందులో వరద అనేదే సంబోధన పదం మనకి. ఇక ఇందులో క్రియాపదాన్ని చూడండి. అభూత్ అనేటటువంటిది ఒక క్రియాపదం ఉంది, స్యాత్ అనేది మరొక క్రియాపదం ఉంది. చూడండి, స్యాత్ అనేది 4వ పాదం మొదట్లో ఉంది, అభూత్ అనేది మొదటి పాదం చివరిలో ఉంది. అభూత్ అంటే అయ్యను అని అర్థం, స్యాత్ అంటే అగును అని అర్థం. ఈ స్యాత్ అనే పదం చాలా శ్లోకాలలో మనకి ఇంతకు ముందు శ్లోకాలలో కూడా వస్తుంది. స్యాత్ అయి ఉంటుంది అని ఒక వికల్పాన్ని చేస్తున్నారు ఇందులో. ఇవి 2 ప్రధానమైనటువంటి క్రియాపదాలు అని అనుకుందాం మనం. వరద అనేది ఇందులో సంబోధన పదం. ఇప్పుడు వరద అనే పదంతో మనం అర్థాన్ని చెప్పుకోవడం ప్రారంభం చేసుకోవచ్చు. చాలా సులభంగా ఉంటుంది, ఏమీ కొత్తది లేదు. యా తే గాత్రే, తే గాత్రే. గాత్రము అనే పదం మనకి ఏ శ్లోకంలో వచ్చింది? నిన్ననే చెప్పుకున్నాం దాన్ని. మళ్ళీ గాత్రాభరణం అని ఒక మాట వచ్చింది చూసారా. ముష్ణం కృష్ణ అనేటటువంటి శ్లోకంలో మనం గాత్రాభరణం ఉదరబంధం అని వచ్చింది. గాత్రం అంటే ఏం చెప్పుకున్నాం మనం? శరీరము అని అర్థాన్ని చెప్పుకున్నాం. తే గాత్రే నీ శరీరమునందు, యా ఏదైతే, కాంతిమయ యా జనిత ఏదైతే పుట్టినో, లేదా యా ఆపగా జనిత అంటున్నారు. చూడండి, మనకి వెనుకటి శ్లోకంలో ఎలా సౌందర్యం అనేటటువంటి ఒక నదిని మనకు చూపించారు. సౌందర్యమే నదిగా అందులో చెప్పారు. ఇప్పుడు ఆయన శరీరంలోంచి పుట్టినటువంటి ఒక నదిగా సౌందర్యాన్ని, కాంతిమంతమైనటువంటి నదిగా చెప్తున్నారు. పదాలు జాగ్రత్తగా వరుసగా పేర్చుకుంటూ మనం చెప్పుకుందాము. హే వరద,
ఓ వరదరాజా, తే గాత్రే నీ శరీరమునందు కాంతిమయ్యై కాంతిమయ్యా అనుంది చూసారా. ఈ పదం కూడా ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది మనకి. ఏ శ్లోకంలో వచ్చింది? కాంతిమయ్యా లక్ష్మియా అని ఒక పదత్నం మనకి 3వ పాదం చివర 4వ పాదం మొదట్లోనూ మనకి ఆ పద ప్రయోగం ఉంది. 50వ శ్లోకం. వెరీ గుడ్. 50వ శ్లోకం మొదలు కూడా పెట్టుకోవాలి మనం. 50వ శ్లోకంలో కాంతిమయ్యా లక్ష్మ్యా, లావణ్య రసం సౌందర్య అనేది రస ప్రవాహంలోనే మనకి చెప్తున్నారు. లావణ్య లక్ష్మి, అలాగే వక్షస్థల లక్ష్మి అని అక్కడ చెప్పుకున్నాం. ఆ కాంతి రూపమైనటువంటి లక్ష్మి అని అక్కడ అర్థం చెప్పుకున్నాం. అలాగే కాంతిమయీ యా అని విడదీస్తుంటే కాంతిమయ్యా అని కలుపుతున్నారనమాట. కాంతి నీ శరీరంలోంచి ఒక అద్భుతమైనటువంటి కాంతి పైకి వెలువడుతోంది. అలాంటి కాంతి ఏమైంది అంటే ఆపగా అభూత్, అది ఒక ఆపగ. ఆపహ అంటే నీరు అని అర్థం, అపాం సమూహం అని అర్థం, నీటి సమూహం. ఆపగము అనంటే నీటితోటే కదులుతూ ఉంటుంది, దాన్నే నది అంటారు. నది కదలికకి ఏది కారణమవుతోంది? నీటి సముదాయమే కదా కారణమవుతోంది. కనుక ఆపగ అంటే నది అని అర్థం. నది అనడానికి ఇంతకు ముందు కొన్ని పదాలు మనం అనుకున్నాం కదా. నది అనే పదము వచ్చింది. నిన్నటి శ్లోకంలో సరిత్ అనే పదం వచ్చింది. ఇందులో ఆపగ అనే పదం వస్తుంది చూడండి. ఆపగ అంటే నది అని అర్థం. యా ఆపగ, ఏ నది అయితే తే గాత్రే నీ శరీరము నుంచి జనిత అభూత్ పుట్టినది అయినదో, నీ శరీరంలోంచి పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంతే నదీ రూపాన్ని సంతరించుకుంది. ఆ నది యొక్క తస్యాహ, ఆ నది యొక్క స్రోతో యుగళం, ప్రవాహపు ద్వంద్వం. మనం మొన్నటి శ్లోకంలో చెప్పుకున్నటువంటి ఆ 2 ప్రవాహాలుగా మారినాయి చరణాలు అని చెప్పుకున్నాం కదా. తస్యాహ, ఆ నది యొక్క స్రోతో యుగళం, 2 ప్రవాహములు లేదా ప్రవాహముల జంట. ఇహ, ఇక్కడ యత్ యాతి పాద ప్రవాదం, ఆ స్రోతోయుగళమే పాదములు అని ప్రసిద్ధిని పొందుతోంది. చరణములు అనేటటువంటి ఒక ప్రవాదం యాతి అంటే పిలవబడుతోంది, చెప్పబడుతోంది, వ్యవహరింపబడుతోంది అని అనుకుంటున్నాం. అంటే స్వామి శరీరంలో ఉండే కాంతి అదే ఒక నది. ఆ నది నుంచి పుట్టినవి 2 ప్రవాహాలు, అవే పాదములు. వెనక చెప్పిన శ్లోకంలో విషయాన్ని ఇందులో ఒకసారి మళ్ళీ అనువదించి చెప్తున్నారు. స్రోతో ఏదో తేడాగా ఉంది అని అంటున్నారు, తర్వాత చెప్తారు. గాని ఇక్కడ ఉన్నది స్రోతోయుగళమిహ అని ఇక్కడ ఉంది శ్లోకంలో. ప్రస్తుతానికి దానికి చెప్తాను, తర్వాత మీ దగ్గర ఏముందో దాన్ని మార్చుకుందరు. గాని యద్యాతి పాద ప్రవాదం, పాదములు అనేటటువంటి ఆఖ్యతో ప్రసిద్ధిని పొంది ఉన్నది. ఇప్పుడు ఆ పాదముల ప్రవాహం అలా పైనుంచి ప్రవహిస్తూ వస్తుందా? అలా వస్తున్నటువంటి ప్రవాహం ఇప్పుడు ఈ జానువుల దగ్గరికి వచ్చేసరికి, జానువులు కాదు అసలు, జానువులు ఎలా ఏర్పడ్డాయి? అదొక ప్రవాహం అయితే ఎందుకలా ఉబుకు వచ్చింది? దానికి ప్రవాహం స్ట్రైట్ గా పారాలి, లేదా కిందకి పారాలి, లేదా లోపలికి ఆవర్త గర్భం అని మనం చెప్పుకున్నట్టుగా లోపలికి సుడి తిరగాలి. ఇప్పుడు ఇది పైకి వచ్చినటువంటి ఆవర్తం అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, ఇది అర్థం కాకపోతే మనం రూపాన్ని కళ్ళ కట్టించుకోలేదు. ఇప్పుడు ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహము ఏదైనా అడ్డు వస్తే లేదా చిన్న స్థలం చిన్నదైతే అదేమవుతుంది అనుకున్నాం? విషమగతిని పొందుతుంది అని అనుకుంటున్నాం. విషమగతిని పొందితే ఏమవుతుంది? సుడి తిరుగుతుంది అని అనుకున్నాం. ఇలా వస్తున్నది మళ్ళీ ఇలా తిరుగుతుంది. అలా సుడి తిరిగినటువంటి ఆ సుడి ఎలా ఉంటుంది అంటే అలా 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 లోపలికి ఆ నీరు సుడులుగా లోపలికి వెళుతుంది అనేది మనకి ప్రసిద్ధంగా తెలిసినవిది. కానీ సుడులు 2 రకాలుగా ఉంటాయిట, గుర్తుపెట్టుకోండి. ఏమిటా 2 అంటే అధోభ్రమి
ఊర్ధ్వభ్రమి అని 2 రకాలైనటువంటి సుడులు ఉంటాయి. అధోభ్రమి అంటే అది ఇలా తిరిగి 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 లోపలికి వెళ్ళడం. అలాగే ఊర్ధ్వభ్రమి, మనం ఫౌంటైన్ అనుకుంటే చాలు కదా, ఫౌంటైన్ కి ఆ నీటికి ఆ స్థలం తక్కువైతే అందులోంచి అది ఏమవుతుంది, పైకి చిమ్ముతుంది ఉంటుంది అని అనుకున్నాం. అలాగే ప్రవాహంలో సుడులు కూడా అధోముఖములు ఉంటాయి, ఊర్ధ్వముఖములు ఉంటాయి. ఇది అద్భుతంగా భట్టర్ వారు ఇందాక మీకు చెప్పేనే 117వ శ్లోకం చదువుకోమందామను శ్రీరంగరాజస్తవంలో అని చెప్పాను చూసారా, అందులో ఎంత అందంగా వర్ణిస్తారు అంటే నాభి కమలం రెండూ చూస్తున్నారు శ్రీరంగనాథుని దివ్యదేహంలో. చూస్తూ భట్టర్ వారు చెప్తున్నటువంటి మాట, నాభి అధోభ్రమిలా ఉందిట, నాభి కమలం ఊర్ధ్వభ్రమిలా ఉంది అని అంటారు. అంటే పైకి సుడి తిరిగి ఉండడం ఒకటి, లోపలికి సుడి తిరిగి ఉండడం ఒకటి. అసలు సుడి ఎందుకు అంటే ఏర్పడుతుంది అంటే, ఎక్కడైతే ఆ ప్రవాహం సుడి తిరుగుతోందో మనకు ఒక గుర్తుట. ఏమా గుర్తు అంటే, ఆ లోపల ఏదో బరువైన విలువైన వస్తువు ఉంది అని మనకు తెలుస్తుందిట, ఎక్కడైతే నీరు అలా సుడి తిరుగుతూ ఉంటుందో. అలాగే నాభి ఎందుకు సుడి తిరుగుతోంది అంటే, అది చెప్తోందట లోపల లోకాలున్నాయి అని. ఏదో ఒక పెద్ద వస్తువు లోపల ఉంటేనే ఆ ప్రవాహము అలా సుడి తిరుగుతుందిట. అందుకని నాభి అనేటటువంటి సుడి, అధోభ్రమి అయినటువంటి సుడి ఏం చెప్తోంది అంటే, లోపల పెట్టుకుంది, దాచుకుంది లోకాలనన్నింటినీ, లోపల లోకాలున్నాయి అని దాన్ని రక్షిస్తూ అధోభ్రమిగా నాభి ప్రకాశిస్తోందిట. ఆ లోపలుంటే ఏమిటి, లోపలున్న దాన్ని ఎప్పటికైనా బయటికి తేవాలి కదా అని. చూడండి, సముద్రంలోంచే రత్నాలు కొట్టుకొస్తాయి, విలువైనటువంటి ముత్యాలు కొట్టుకొస్తాయి, విలువైనటువంటి పగడాలు కొట్టుకొస్తాయి అని మనం అనుకున్నాం. స్వామి శ్రీహస్తాలని వర్ణించేటప్పుడు పగడాలు చివరల కలిగినటువంటి సముద్రపు తరంగాలు అని అన్నారు. ఎక్కడివి ఆ పగడాలు అంటే సముద్రంలోవి. ఎలా బయటికి వస్తున్నాయి అంటే, కొన్ని సుడులుంటాయట ఊర్ధ్వముఖములు అవుతాయి. అంటే అలా తిరిగినవి లోపలుండేటటువంటి వస్తువులని బయటికి తెచ్చేటట్లుగా ఆ నీరు పైకి పొంగుతూ ఉంటుందన్నమాట. అలా పైకి పొంగినటువంటి ఆ సుడే నాభీ పద్మము అంటున్నారు. లోపల పెట్టుకున్నటువంటి సుడి అయితే ఆ వస్తువుని కాపాడుతుంది, పైకి పొంగినటువంటి సుడి అయితే అది ఆ వస్తువుని వ్యక్తం చేస్తుంది. నాభి ఏమో లోకాలని లోపల పెట్టుకున్నాడు అని చెప్తోంది, నాభీ పద్మం అయితే ఆ విలువైనటువంటి లోకాలను మళ్ళీ పైకి వికసింప చేస్తోంది అంటూ ఆ శ్లోకంలో భట్టర్ వారు చాలా అందంగా భావన చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాభినైతే ఆ లోపల సుడి ఉన్నటువంటి దానిగా వర్ణించారు. ఆవర్త గర్తాభనాభి అన్నారు. ఇక్కడ జానువులను ఎలా వర్ణిస్తున్నారు అంటే, తజ్జా శ్లోకం చూడండి, తజ్జాత ఆ ప్రవాహము నుంచి పుట్టినటువంటి, ఊర్ధ్వభ్రమి పైకి సుడులు తిరుగుతున్నా అని అర్థం. అంటే ఆ ప్రవాహం అలా వచ్చి పైకి సుళ్ళు తిరుగుతోందనమాట. ఆ పైకి అలా సుడి తిరుగుతోంది కాబట్టి ఆ జానువులు ఇలా మూపులలాగా ఏర్పాటయ్యాయి. ఊర్ధ్వభ్రమి యుగమివా ఉద్భానుని జానుని. ఇక్కడ ప్రవాహం ఏది, కాంతే ప్రవాహం. ఆ కాంతి ఉద్భాను పైకి కిరణాలని ప్రకాశింప చేస్తోంది. అందుకని ఆ కిరణాలే వలయాలుగా పైకి చుట్లు తిరుగుతున్నాయి. అలా తిరిగినటువంటి చుట్లలాగే ఉన్నాయి. తే జానుని నీ యొక్క జానువులు, మోకాళ్ళు అంటున్నారు. దానికి మరొక ఉపమానాన్ని చెప్తున్నారు. స్యాత్ అనేది క్రియాపదం చివరిలో పెట్టుకుంటే, ఉష్ణోర్వా ఉక్షా అనే పదం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఉష్ణము అనే పదం కూడా మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. స్వామి 3 పనులు చేశాడు, అయినా ఆయన చేతులు వాడకుండానే ఉన్నాయి అని ఒకటి. స్వామి 3 పనులు చేశాడు, అందువల్ల ఆయన చేతులు ఎర్రగా ఉన్నాయి అని ఒక శ్లోకం. ఏదా శ్లోకం, రింఖాతో వ్రజ సదనాంగణేషు కింవా అనేటటువంటి శ్లోకంలో 3 పనులు చేశాడు, అందువల్ల చేతులు ఎర్రబడ్డాయి అన్నారు. ఆ ఎర్రబడ్డానికి సప్త వృషభ మర్దనం కూడా ఒక కారణంగా చెప్పారు 46వ శ్లోకంలో.
అందుకే అక్కడే మనకి ఉక్ష్ణ అనే పదం వచ్చింది. ఇక్కడ ఉక్ష అంటే వృషభము, ఉక్ష్ణోహ అంటే వృషభముల యొక్క అని అర్థం. ఉష్ణోర్వా కకుద యుగళం. కకుత్ అంటే ఆ ఎద్దుకి ఉండేటటువంటి మూపు అంటారే, ఇలా పైకి ఇలా చక్కగా రౌండ్ గా ఇలా ఇది పొంగినట్టుగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. అలాంటిది ఎద్దుకి అది ఒక అసాధారణమైనటువంటి చిహ్నం. ఆవుకి గంగడోలు లాగా, ఎద్దుకి మూపురం లాగా అవి ఆ వస్తువుని ప్రత్యేకంగా చెప్పేటటువంటి ప్రత్యేక లక్షణంగా చెప్పబడుతుంది అన్నమాట. అలాగే స్వామికి అసాధారణమైనటువంటి ఒక వైభవాన్ని తెలియచేసినదిగా ఉంది ఈ జానువు. అవి ఉష్ణోహ కకుదయుగళం అంటున్నారు. ఇక్కడ ఎద్దులు ఎక్కడ వచ్చాయండి? అసలు స్వామి విగ్రహం ఏమిటి, ఎద్దులేమిటి, ఎద్దు మూపులేమిటి అంటే వెనకని చెప్పామండి. ఇక్కడే ఉన్నాయి రెండెద్దులు. ఏమిటా రెండెద్దులు అంటే ఐశ్వర్యము, యౌవనము అని రెండు గొప్పతనాలు స్వామి ఊరువులకు ఉన్నాయని చెప్పాం కదా. ఆ ఐశ్వర్యం అనేది ఒక యజ్ఞం, యవ్వనం అనేది ఒక యజ్ఞం. ఈ రెండు ఎద్దులకి ఉండేటటువంటి మూపులు ఇప్పుడు ఈ రెండు జానువులు అంటున్నారు. యౌవన ఐశ్వర్య నామ్నో. యవ్వనముంది, ఐశ్వర్యముంది అని చెప్పారు కదా ఆ స్వామి పాదాలకి. అవే ఒక వృషభములు అనుకుంటే వాటి మూపులు అని అనుకుందాము స్వామి యొక్క మోకాళ్ళు అని. వృషభ మూపురములుగాను చెప్తున్నారు, ఊర్ధ్వభ్రమిగాను చెప్తున్నారు. పైకి సుడులు తిరుగుతూ ఉండేటటువంటి కాంతి ప్రవాహము ఆ స్వామి జానువులు కాదు. యవ్వనము, ఐశ్వర్యము అని చెప్పబడేటటువంటి రెండు ఎద్దుల యొక్క మూపులు స్వామి యొక్క జానువులు అని భావన చేస్తున్నారు. అందమైన తీరైనటువంటి ఆకారాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియచేయటమే మహానుభావుల యొక్క ఉద్దేశ్యం. లేకపోతే ఏదో ఒక రాయిని చూసేమో అని అనిపించకుండా సజీవంగా ఉండేటటువంటి పరతత్వాన్ని మనం దర్శిస్తున్నాము అనాలి అంటే ఒక అద్భుతమైనటువంటి విగ్రహ సౌందర్యం మనకి కనపడాలి. ఆ సౌందర్యం తెలియచేయాలి అంటే ప్రతి అవయవంలో ఉండేటటువంటి ప్రత్యేకతని చెప్పడమే సౌందర్య వర్ణన అంటారు. అలా ఈ శ్లోకంలో స్వామి యొక్క జానువులని రెండు రకాలైనటువంటి సామ్యంతో చెప్తున్నారు. అవి చక్కగా ఇలా పైకి ఉబ్బి ఉన్నాయి, చాలా రౌండ్ గా ఉన్నాయి, చాలా కాంతివంతంగా ఉన్నాయి. కనుక కాంతి పైకి పొంగితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అని అన్నారు. కాంతి ప్రవాహపు ఊర్ధ్వభ్రమి అన్నారు. అంతేకాదు ఐశ్వర్యము అలాగే యవ్వనము అనేటటువంటి రెండు ఎద్దుల యొక్క మూపులా అన్నట్లుగా ఉన్నాయి స్వామి యొక్క జానువులు అంటూ యవ్వన ఐశ్వర్యనామ్నోహ ఉష్ణోహ కకుదయుగళం వా స్యాత్ అని అన్వయం చేసుకోవాలి. చూడండి అన్వయం జాగ్రత్తగా. యవ్వన ఐశ్వర్య నామ్నోహ, యవ్వనము ఐశ్వర్యము అనే పేరు కలిగిన ఉష్ణోహ ఎద్దుల యొక్క కకుద యుగళం మూపుల జంట వా స్యాత్ అయి ఉంటుంది అంటున్నారు. అంటే అలా ఉత్ప్రేక్షిస్తున్నారు ఆ జానువుల యొక్క